హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అఫిడవిట్ అయితే ఇక్కడ ఫిల్ చేయడం జరిగిందండి, ఇవ్వడం జరిగింది సో హైకోర్టుకు. సో మొన్న నవంబర్ 18న ఏదైతే వాయిదా వేయడం జరిగిందో హానరబుల్ డివిజనల్ హైకోర్టు, సో ఈ యొక్క టీజీపీఎస్సీ ఈ యొక్క అఫిడవిట్ని ఇవ్వలేదు అన్న కారణంగా ఈ యొక్క కేసును వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడైతే టీజీపీఎస్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, దీనికి సంబంధించినటువంటి దాదాపుగా 262 పేజీలతో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, సో రిటర్న్ సబ్మిషన్స్ ద ఫిల్డ్ ఆన్ బిహాల్ఫ్ ఆఫ్ ది అప్లైంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్ ద హానరబుల్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే సో అసలు రిటర్న్ సబ్మిషన్ ఏమి ఉంది, సో నో అలిగేషన్ ఆఫ్ సిస్టమ్ ఇర్రెగ్యులారిటీస్, మాల్ ప్రాక్టీస్ అనేసి, ఫ్రాడ్ అనేసి దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగిందంట. రీఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి గురించి ఇక్కడ 5 to 6 పేజీల్లో. తర్వాత వైట్ పిటిషన్ ఈస్ నాట్ మెయింటైనబుల్ ఇన్ వ్యూ ఆఫ్ ఇక్కడ ఫ్యాబ్రికేషన్స్ బై ద పిటిషనర్. సో ఇట్లా ఇక్కడ పేజ్ నెంబర్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి కారణాలు గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పబ్లికేషన్ ద ఫైనల్ మార్క్ లిస్ట్ 14-15 పేజెస్లో. సో ఇట్లా మనకు అన్నీ అసలు ఎప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు, ఎప్పుడు అనేది మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చర్చ విషయం ఏంటిదంటే, టీజీపీఎస్సీ మరి ఇంత ప్రూఫ్ కనంగా ఉన్నప్పుడు మరి మొన్ననే ఇస్తే అయిపోయేది కదా. మరి ఇప్పటి వరకు నవంబర్ 15 వరకు ఎక్స్టెండ్ అయ్యే మరి చాలా ఎక్స్టెండ్ దూరం పెరిగింది. సో ఏదో ఒకటి అయిపోయేదే ఉండేది, మళ్ళీ దీనికి సంబంధించినటువంటి చర్చ ఉండకపోవచ్చు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ తన సొంత నిబంధనల్ని ఉల్లంఘించిందనేసి మరి గౌరవనీయులైన సింగిల్ బెంచ్ తీర్పు ఆల్మోస్ట్ మనకు చెప్పింది విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే సో డివిజనల్ బెంచ్లో ఉన్నటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఈ వచ్చిన తర్వాత కూడా అటు టీజీపీఎస్సీకి ఫేవర్ రాకపోయినా, ఇటు విద్యార్థులకు నిరుద్యోగులకు ఫేవర్ రాకపోయినా కూడా ఇక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ఫైనల్ జడ్జిమెంటు సుప్రీంకోర్టు వెళ్ళి తేల్చుకోవాలనేసే ఉన్నారు ఇరువైపులు కూడా. సో ఎందుకంటే ఇప్పటికే కూడా నిరుద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా తిరిగి వచ్చారు, ఎందుకంటే కేసు ఉన్నది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు న్యాయం జరగకపోతే మళ్ళీ ఆశ్రయించవచ్చు అనేసి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అనమాట. సో దీని కారణంగా మరి ఏం జరుగుతుందా అన్న దానిపైన ఒక ఉత్కంఠ రేపబడింది అనమాట. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం పైన దాదాపుగా 13-14 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 విషయంలో ఇప్పటికి కూడా అండి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినా కూడా అవి తాత్కాలికంగానే హైకోర్టు పరిగణించింది తప్ప ఏదో మొత్తం ఫుల్ఫిల్డ్గా మరి ఎవరు ఇలాంటి మధ్యలో తలదూర్చుకోవద్దు ఇలాంటి ఏం చెప్పలేదు, తాత్కాలికంగా మాత్రమే ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది. సో కాబట్టి సో చాలామంది నిపుణులు ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే సో సింగిల్ బెంచ్ తీర్పే దాదాపుగా రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా 222 పేజీలతో 6 నెలలతో జడ్జిమెంట్ రాసినటువంటి ఆ సింగిల్ బెంచ్ తీర్పే చాలా ప్రామాణికంగా కాబోతుంది అనేసి కూడా చాలామంది నిష్ణాతులు చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే చూడాలి సార్, మరి నవంబర్ 18 తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి వాదనలు ఇరువైపులు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో నవంబర్ 18 తర్వాత మరి వాదనలు విన్న తర్వాత డివిజనల్ బెంచ్ ఏం తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన 30,000 మంది నిరుద్యోగులు ఇప్పుడు ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారండి ఈ తీర్పు కోసం. సో చూడాలండి, నవంబర్ 18 తర్వాత ఏదో ఒక అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.